నమస్తే. 2025 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి తుది ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మనతో శ్రవణ్ కుమార్ 768 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించినటువంటి శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు 6 అటెంప్ట్స్ ఇచ్చారు, 5 అటెంప్ట్స్ ప్రీవియస్లీ ఆల్రెడీ మీరు ఫెయిల్ అయ్యారు. సో ఈసారి రిజల్ట్ చూసిన తర్వాత ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ టైం నా నేమ్ కూడా ఫైనల్ లిస్ట్లో చూడడం అనేది ఐఎమ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ గెటింగ్ దిస్ పర్టికులర్ ర్యాంక్. సార్ చాలా మంది యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతవరకు అంటే 5-6 అటెంప్ట్స్ ఇవ్వకుండా 1 or 2 అటెంప్ట్స్ ఇచ్చి గివ్ అప్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్కి మీరేం చెప్తారు సార్? Work hard and be consistent, and this is an exam which is having more competition, and that doesn't mean that you are incapable. So first give up iche mundu you just think about what were the mistakes for your failures. So meeku eppudaithe mee yokka failures yokka reasons ardham avutayo, then that is your first success towards succeeding in this exam. సార్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో టఫెస్ట్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటారు. సో సీసాట్ ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి సీసాట్ చాలా టఫ్గా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు మీరు సీసాట్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? ముఖ్యంగా యూపీఎస్సీ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు 2026 సంబంధించినటువంటి అరౌండ్ 80 days ఉంది. సో ఈ 80 daysలో స్టూడెంట్స్ ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? My suggestion is to practice the PYQs అండి. 2011 నుంచి 2025 వరకు you just practice the PYQs and analyze how the questions were asked, and apart from what is the right answer, remaining 3 options కూడా డికోడ్ చేసి దాన్ని డికోడ్ చేసి చదవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ బోత్ జిఎస్ పేపర్ 1 ఇన్ ప్రిలిమ్స్ కావచ్చు, సీసాట్ కావచ్చు. మీరు ఎప్పుడైతే పీవైక్యూస్ అర్థమవుతుందో ద ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేది మీకు అర్థమవుతాయి. సో దట్ యూ విల్ ఫోకస్ ఆన్ ద టాపిక్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దట్ మే పాపప్ ఇన్ ద కమింగ్ ఎగ్జామ్ అనేది ఒక ఫీలింగ్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ టు అండ్ టేక్ ఎనీ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ which you feel comfortable, because to be updated with the current affairs which are also important for preliminary examination. So making parallel use of both one of the test series as well as solving the PYQs, but not at the cost of PYQs. Test series అనేది ఫోకస్ చేయకుండా ఉండడం అనేది నా సజెషన్. సార్ మెయిన్స్కి వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది? ఆన్సర్ రైటింగ్ అనేది ఇది ఈ పర్టికులర్ డేట్ను స్టార్ట్ చేద్దామని కాకుండా ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో, లైక్ నాకు ఈ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది అని చెప్పి, సో స్టార్ట్ ఫ్రమ్ దాట్ ఎర్లీ స్టేజ్, సో దట్ గ్రాడ్యువల్లీ యూ విల్ మేక్ ద మిస్టేక్స్ అండ్ యూ హ్యావ్ ద టైమ్ టు అవాయిడ్ దట్ మిస్టేక్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మీ ప్రిపరేషన్ పార్ట్లోనే ఆన్సర్ రైటింగ్ కూడా మీ యొక్క ప్రిపరేషన్లో ఉండేటట్టు చూసుకోండి. సార్ మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏం తీసుకున్నారు, ఎందుకు చూసుకున్నారు? సో ఆంథ్రోపాలజీ ఇస్ మై ఆప్షనల్ అండి. అండ్ ఆంథ్రోపాలజీకి నేను కోచింగ్ తీసుకున్నాను ఫ్రమ్ విజేత ఐఏఎస్ ఇన్ ఢిల్లీ. నేను ఇది తీసుకోవడానికి మేజర్ రీజన్ అనేది ద సిలబస్ నేను చూసినప్పుడు, సో ఐ ఫీల్ దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ, సో వేర్ ఐ కెన్ ఇన్వెస్ట్ మ్యాక్సిమం అవర్స్ in this particular optional and intentionally తీసుకున్నాను. So which I felt that optional is very related to me towards reading for a number of hours as well as being consistent with the same optional. సార్ ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడంలో స్టూడెంట్లు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి విషయం. ఎందుకంటే మనకు ఏ ఆప్షనల్ సబ్జెక్ట్లో ఎంత మార్క్స్ మనకు పడతాయనేది డౌట్ పడేటువంటి విషయం. చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలా లేకపోతే ట్రెండ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలనంటే మీరేమంటారు? నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ తీసుకోండి. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది ఆ సబ్జెక్టు, లేదంటే ఏ సబ్జెక్ట్ పైన మీరు నంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేస్తారు అనేది, లేదంటే ఏ సబ్జెక్టు మీరు ఒక పర్టికులర్ క్వశ్చన్ వస్తే యూ కెన్ ఏబుల్ టు రైట్ విత్ ఈజ్ అండ్ విత్ సర్టెన్ ప్రిపరేషన్ అని మీకు ఏదైతే అనిపిస్తుందో ఆ ఆప్షన్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. సార్ మీరు ప్రిపరేషన్ అసలు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని అటెంప్ట్స్, అంటే ఇప్పుడు 6 అటెంప్ట్స్ ఏదైతే ఉందో కంటిన్యూగా ఇచ్చారా లేకపోతే మన గ్యాప్ తీసుకున్నారు? అన్న ఈ గ్రాడ్యుయేషన్ 2020లో అయిపోయిందండి. సో 2020 నుంచి ఐ కంటిన్యూస్లీ గివింగ్ మై అటెంప్ట్స్ అండ్ దిస్ ఈజ్ మై 6th అటెంప్ట్ ఇన్ 2025. సో 2020 to 2025 were the 6 attempts that I have been given. సార్ మీ ప్రిపరేషన్ జర్నీలో మీకు ఆర్సీ రెడ్డి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏ విధంగా సహాయపడింది? ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అయిందండి. లైక్ 1-to-1 సెషన్స్ కానీ, లేదంటే ఓపెన్ ప్యానల్ మాక్ సెషన్ కానీ.
So that particular things which made me towards building my deficiencies in interview preparation. So that is what it helped me. సార్ ప్రిపరేషన్ టైంలో స్టూడెంట్స్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ న్యూలీ, సో ఆ స్టూడెంట్స్ వచ్చేసరికి బుక్స్ ఏ బుక్స్ చూస్ చేసుకోవాలనే విషయంలో కొంతవరకు కన్ఫ్యూజన్ అయ్యేటువంటి విషయం. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, దాంతోపాటుగా మనకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో ఎలాంటి బుక్స్ని ఫస్ట్ స్టూడెంట్ చూస్ చేసుకోవాలి, ఎన్సీఆర్టీ బుక్ని చదవాలా వద్దా అంటే మీరేమంటారు? So NCRTs are the foundations and foundation for civil service exam and so NCRT definitely you have to cover. సో ఎన్సీఆర్టీస్ తర్వాత మీకు ఏదైతే స్టాండర్డ్ బుక్ అనిపిస్తుందో సో అది తీసుకోండి. బట్ మై సజెషన్ ఈజ్ డోంట్ రీడ్ మల్టిపుల్ బుక్స్, ఎందుకంటే మార్కెట్లో కంటెంట్ అనేది చాలా అవైలబుల్గా ఉంది. సో జస్ట్ రీడ్ ఫ్యూ బుక్స్ బట్ రివైజ్ ద సేమ్ ఫ్యూ బుక్స్ మల్టిపుల్ టైమ్స్. సో దీనికి ఎన్సీఆర్టీస్ అండ్ మార్కెట్లో దొరికే ఏదైతే ఒక స్టాండర్డ్ బుక్ ఫర్ ఎ సబ్జెక్ట్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ దట్ ఐ బిలీవ్. ఈ హ్యావింగ్ మల్టిపుల్ sources is not the matter. Revising the same sources multiple times and practicing it as per the demand. For example, PYQ prelims ki PYQ solve చేయడం కావచ్చు, మెయిన్స్ కి ఆన్సర్ రైటింగ్ సాల్వ్ చేయడం అనేది is more important than reading multiple books. సార్ దోస్ హు ఆర్ మిస్సింగ్ 1 or 2 మార్క్స్ యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? అండర్స్టాండ్ యువర్ ఫెయిల్యూర్ ఆర్ యువర్ డెఫిషియన్సీస్, మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు అని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ ట్రై చేసే ప్రాసెస్ అనేది మీకు పీవైక్యూ అనాలిసిస్ అండ్ అండర్స్టాండింగ్ ద సిలబస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫోకస్ ఆన్ వాట్ ద ఎగ్జామ్ ఈస్ డిమాండింగ్ అండ్ వాట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ బ్రిడ్జ్ దట్ ఫెయిల్యూర్స్, దెన్ యూ విల్ సక్సెస్ ఇన్ షార్ట్ టర్మ్ ఆర్ ఇన్ లాంగ్ టర్మ్. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.